హలో హాయ్ అండి, వెల్కమ్ టు పద్దు స్టాక్స్ అండ్ బ్లాగ్స్. ఇవాళ వచ్చేసి మనము గ్యాస్ స్టవ్ క్లీనింగ్ గురించి తెలుసుకుందామండి. ముందు రోజు రాత్రే వచ్చేసి నేను సోడా పొడి, వెనిగర్, వైట్ వెనిగర్ ఉంటుంది కదండి, షాప్లో వైట్ వెనిగర్ అంటే ఇస్తారనమాట. అది వచ్చేసి మనము ఒక 2-3 మూతలు వేసుకుంటే సరిపోతుందండి. మనకు ఎక్కువ మరకలు అదిగో అక్కడంతా చుట్టూ అంతా నల్లగా ఉంటుంది కదండి గ్యాస్ స్టవ్. ఇక్కడైతే నల్లగా ఉందో అదంతా మనము సోడా పొడి, వెనిగర్ వేసుకొని నిమ్మకాయ బద్దతో ఫస్ట్ రఫ్ చేసుకొని బాగా ఇట్లా అనుకుంటే ఇంకా సరిపోతుందండి. తర్వాత వచ్చేసి మనము రాత్రి నానబెట్టుకుంటే మనకు తెల్లారుజామున ఈజీ అయిపోతుంది అనమాట పని అనేది. ఒకవేళ లేదు మాకు రాత్రి వీలు కాలేదంటే ఒక 2 గంటల ముందు, 1 గంట ముందు అన్న నానబెట్టుకుంటే ఆ నల్లదంతా మనము తీసి ఇది సోడా పొడి, వెనిగర్ వేసిన దాని ద్వారా అది నురుగు వచ్చేసి మనకు బాగా పొంగి అదంతా ఊరికి ఇట్లా చాక్ తీసుకొని ఇట్లా అంటుంటే అదంతా పోతూ ఉంటుంది అనమాట. అదేవిధంగా మనమైతే కనుక ఈ విధంగా క్లీనింగ్ చేసుకుంటే కనుక గ్యాస్ స్టవ్ అనేది నీట్గా తయారవుతుంది అనమాట. గ్యాస్ వచ్చేసి ప్రెస్టేజ్ తీసుకున్నానండి నేను, 4 బర్నర్స్ది. చాలా బాగుందనమాట గ్యాస్ స్టవ్. ఎవరన్నా కొనాలనుకుంటే ప్రెస్టేజ్ గ్యాస్ స్టవ్ కొనండి. నేను అన్ని చోట్ల మా బంధువులు కూడా 10 ఏళ్ళ నుంచి ఇది వాడుతూ ఉంటే వాళ్ళని అడిగి కనుక్కొని బాగుందో లేదో తెలుసుకొని ఈ గ్యాస్ స్టవ్ అయితే తీసుకున్నాను. అయితే కనుక క్వాలిటీ అయితే బాగుందండి, ఎటువంటి ప్రాబ్లం అయితే రాలేదు. ఇప్పుడు నేను తీసుకొని ఒక 3 ఏళ్ళు అయింది. ఇప్పుడు చూడండి గ్యాస్ స్టవ్ వచ్చేసి ఎంత బాగా వచ్చిందో మనకి. ఈ విధంగా అనేది చేసుకుంటే మనకు గ్యాస్ స్టవ్ ఈజీగా ఉంటే ఇంటి పనులు కూడా బాగా చకచక చేసుకోకూడదు అయిపోతుంది అనమాట. ఇంటిని చూసి ఇల్లాని చూడమన్నారు కదండి, అదేవిధంగా మనము ఇల్లు నీట్గా పెట్టుకుంటే కనుక మనకు మనస్సు ప్రశాంతంగా ఉంటుందండి మెయిన్ వచ్చేసి. అదేవిధంగా ఇప్పుడు రోజుకు 2 సార్లు వచ్చేసి తడిబట్ట వ్యాపారం ఉంటుంది కదండి, స్క్రాచ్ బైట్ వ్యాప్, దాంతో వచ్చేసి పొద్దున్న సాయంత్రము మనం తుడుచుకున్నాం అనుకోండి సరిపోతుంది. కానీ వీక్లీ వన్స్ మాత్రం కంపల్సరీ డీప్ క్లీనింగ్ అనేది చేసుకుంటే గ్యాస్ స్టవ్ అనేది నీట్గా ఉంటుంది ఎప్పటికీ కూడా.